మంత్రాలయం మండలం చెట్నిహళ్లి గ్రామంలో ఈరోజు కొత్తగా నిర్మించుకున్న గోకుల్ షెడ్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి మరియు ఎన్ఆర్ఈజీఎస్ ఏపీడీ అనంతరం ఇన్ఛార్జ్ మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం స్థాపించబడుతున్న గొప్ప అభివృద్ధి పథకాలలో గోకుల్ షెడ్ అనేది ఒకటి. ఈ గోకుల్ షెడ్లకు 90% రైతులకు అభ్యున్నతికి కట్టుబడి ఉంది. మా కూటమి ప్రభుత్వం అంటూ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండల అధికారులు, ఎంపీడీఓ, ఏపీఓ, అలాగే పశు వైద్యులు మరియు నాయకులు, మాజీ జెడ్పీటీసీ ఆర్ లక్ష్మయ్య, చావిడి వెంకటేష్, వరదరాజులు అశోక్ రెడ్డి, చెట్నిహళ్లి నగేష్, మల్లేష్ మరియు మండలంలోని అన్ని గ్రామాల కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గోకులమ్మ షెడ్స్ ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం చెట్నపల్లి గ్రామంలో ఈ గోకులమ్మ షెడ్కి ఓపెనింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు, నాయకులకు, అన్ని గ్రామాలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, నా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యపడుతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాం, కనీసం ఒక్క గ్రామంలో ఒక సీసీ రోడ్డు కానీ, కనీసము ఆడపడుచులకి ఒక బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితి గత ప్రభుత్వాన్ని. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో 5 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి అంటే ఏంటో ఈ 6 నెలల్లోనే చూపించడం జరిగింది. మనకు కూటమి ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా అది మన నాయకుడికే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మనం అందరూ కూడా గమనించి మన నాయకుడు ఎలా కష్టపడతాడో అలాగే ఆయన రాష్ట్రానికి కష్టపడుతున్నాడు. మన నియోజకవర్గ స్థాయిలో నేను, గ్రామ స్థాయిలో మీరు కూడా బాగా కష్టపడి లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేసి రేపు మళ్ళా ఏప్రిల్లో కొత్తగా మళ్ళీ గోకుల్ షెడ్లు వస్తాయి, మళ్ళీ సీసీ రోడ్లు వస్తాయి. సీసీ రోడ్లు కూడా ఎక్కడైనా మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని కంటిన్యూ చేసేదానికి కంప్లీట్ చేసి ఆ రోడ్డుని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎక్కడైనా ఆగి ఉంటే కూడా నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దాన్ని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసి కంప్లీట్ చేద్దాం. గోకులం షెడ్స్ కూడా రేపు మళ్ళీ వస్తాయి. అప్లికేషన్లు పెట్టుకోండి, ఎంతమంది అయినా పెట్టుకోండి, 100 కాకుండా 200 పెట్టుకోండి.